ఈ కర్మని యోగంగా మార్చుకునే టెక్నిక్ ఏమిటి? రెగ్యులర్ మనం చేసేది కర్మ అంటే పాపం అని కదా మన దృష్టిలో, నీ కర్మ అంటాం. మన ఇండియాలో ఫిలాసఫీ అనేది మామూలు మాటల్లోనే ఉంది. ఏమన్నా నాకు ఈ ఏవో పనులు జరగట్లేదు, ఇంకేం జరగట్లేదు, ఎవరో సమస్యలు చెప్పాను, దానికి ఏం చేస్తాం, ఇక పరిష్కారం అనేది నీ కర్మ అనుభవించమంటాం. అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి పనుల్లో ఆ పాపాన్ని మనం అనుభవిస్తున్నామనే దృష్టిలో కర్మ అంటాం. కర్మ అంటే పని అనే మాట కాదు, ఇక్కడ కర్మని అనుభవించేవాడు అనే దృష్టితో మనం ఒక పాప కర్మల్ని అనుభవించే వ్యక్తిని కర్మ అనే దాంట్లో అది రూఢి అయిపోయింది ఆ మాట. అంటే కర్మ అంటే పాపాలు చేశాడు, వాడు దాన్ని అనుభవిస్తున్నాడు అనే మాటలో మనం రెగ్యులర్గా వాడేస్తాం వ్యవహారికంగా. అయితే ఇక్కడ కర్మ అంటే ఇక్కడ మాత్రం భగవద్గీతలో చేసే పని, దాన్ని యోగంగా మార్చుకోవడం ఎట్లా? ఫస్ట్ మనిషి యొక్క ఆలోచన పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్, BOP. మనము గతాన్ని స్మరిస్తూ గతం గురించి చింతిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. అలాగే యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్, బికమింగ్ యాంగ్జస్ అబౌట్ ఫ్యూచర్. అలాగే ఇంకో క్షణంలో మనము భవిష్యత్ యొక్క అనిశ్చితి గురించి ఆలోచిస్తూ మనము భయవిహ్వలమైపోతాం. భయంతో ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనకు లోనవుతాం. అంటే మన యొక్క యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, మైండ్కి సంబంధించినటువంటి కర్మ 2-3గా డివైడ్ అయిపోయింది. 2గానే డివైడ్ అయింది, 3 లేదు. 3వది ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం. ఎప్పుడు ప్రజెంట్లో మనము జీవించము. అయితే BOP, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్, లేకపోతే బికమింగ్ యాంగ్జస్ అబౌట్ ఫ్యూచర్. ప్రతి క్షణం మనకు అదే జరుగుతుంది, కానీ లైఫ్ అనేది మనకు ప్రజెంట్ రూపంలోనే వస్తుంది. వాస్తవ జీవితం అనేది మనిషి యొక్క అనుభూతిలోకి ఈ క్షణం రూపంలో వస్తుంది. కాబట్టి కర్మని నువ్వు ఒక పద్ధతిది, కర్మని యోగంగా మార్చుకోవాలంటే ప్రస్తుతంలో జీవించు.